హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు ఎంతో సింపుల్గా 15 నిమిషాల్లో కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ని ఎలా పీసెస్లా తీసేసుకుని క్లీన్ చేసుకుని ఒక క్లాత్ పైన వేసుకుని తడంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకున్నాను. ఎండలో 10 నిమిషాలు క్లాత్ పై ఆరబెడితే దాంట్లో ఉన్న తడంతా పోయి ఆరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక పెద్ద స్పూన్తో ఆవాలు తీసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవి నేను తీసుకున్న కాలీఫ్లవర్ క్వాంటిటీకి సరిపోతాయండి. ఇవి వేగిన తర్వాత చల్లారనిచ్చి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని రుచికి సరిపడగా కారం, మనం చేసుకున్న జీలకర్ర ఆవాల పొడి, రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇవి పచ్చివే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ ఉప్పు, కారం ఇవన్నీ కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత నూనె యాడ్ చేసుకోవాలి. నేను ఆవ నూనె యాడ్ చేసుకుంటున్నాను. ఈ నూనెతో కూడా పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసం తీసుకుని వేసుకోవాలి. నేను 3 నిమ్మకాయల రసాన్ని తీసుకుని వేసుకుంటున్నాను. ముందుగా నిమ్మరసం తీసుకుని కాసేపు ఎండలో పెట్టి వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి. ఒకవేళ ఎండ లేకపోతే ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద పెట్టి నిమ్మరసాన్ని దించుకొని చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని వేసుకుంటున్నాను. ఏ గిన్నెలో అయితే పొడి చేసుకున్నానో అదే గిన్నెలో వెల్లుల్లి పేరైన్లు కూడా దంచుకున్నాను. అందుకోసమే పొడి కలర్లో కనిపిస్తుంది. పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏ బౌల్లోకి అయితే పచ్చడి తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ అడుగును కొద్దిగా ఆయిల్ వేసి పచ్చడి అందులోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అంతా అందులో అడ్జస్ట్ చేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి. పచ్చడి పట్టిన తర్వాత రోజు మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేరి పచ్చడి ఊరిపోయిందండి. అంటే పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్లోకి కానీ ఏదైనా టిఫిన్లోకి కానీ వేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పచ్చడి 15 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.